విద్యార్థులారా, ఈనాడు యువకులైనటువంటి వారు అనేక విధమైనటువంటి పెడమార్గములు పట్టి పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని అపవిత్రం గావించుకుంటున్నారు. Students, the youth of today are taking wrong ways and wasting their time and life. 84 లక్షల జీవరాశులు ఎందుకుడను మానవునికి ఉండినన్ని కోరికలు ఏ జీవికి కూడాను లేవు. Out of 84 lakhs of species of living beings, it is man alone who is having innumerable desires. రాక్షసాదులకు కూడాను కొంత కోరికలకు హద్దు ఉంటుండాలి. For beasts and birds and even for demons, there is a limit కానీ for desires. జంతువునాం నరజన్మ దుర్లభం అనుకున్నటువంటి ఈ పవిత్రమైన సార్థక బిరుదును అందుకున్నటువంటి మానవునికి రాక్షసుల కంటే మితిమీరిన కోరికలు ఉంటున్నాయి, పశుపక్షాదుల కంటే మితిమీరిన కోరికలు ఉంటున్నాయి. ఈ కోరికల వలనే మానవుడు సుఖాన్ని ఆనందాన్ని అందుకోవలసినటువంటి మానవుడు అశాంతిని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. But man who has got a very sacred life by virtue of his own action is wasting his life on account of innumerable desires which has developed. Not even a demon or devils have. కనుక ఈ వాంఛనను తగ్గించుకొని దైవ వాంఛనను పెంచుకోవడానికి ప్రయత్నించండి. Reduce the worldly desires and develop in you desire for God. జగత్ యొక్క భ్రాంతిని క్రమక్రమేణా కూడా మీరు తగ్గించుకుంటూ రాండి. Gradually go on decreasing the type of delusion. వైరాగ్యముగా వస్తువాహనను విసర్జించడమే వైరాగ్యం కాదు. Vairagya or sacrifice doesn't mean giving up things. భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అదియే యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవికేగుట కాదు అన్నారు. Giving up bad thoughts and bad feelings in your own heart, that is the real sacrifice. Going away to the forest, leaving family and house, that is not sacrifice. కనుక మొట్టమొదట మనము దుష్ట భావాన్ని మనం అరికట్టాలి. In the very first instance, exercise full control over bad సెల్ఫ్ feelings. రియలైజేషన్ అనేటువంటిది ఏ విధంగా అవసరమో సెల్ఫ్ పనిష్మెంట్ కూడా అంత అవసరం. సెల్ఫ్ రియలైజేషన్ ఎంత అవసరమో సెల్ఫ్ పనిష్మెంట్ కూడా, అనగా ఆత్మ సాక్షాత్కారం ఎంత అవసరమో ఆత్మ శిక్షణ కూడా అంత అవసరం. Just as self-realization is extremely necessary, in the same way, punishing oneself also is necessary. తప్పుకు తగినటువంటి పనిష్మెంట్ కూడాను మన యొక్క దీని ఫలితం కూడాను అందుకోకుండా ఉండడానికి కొన్ని విధమైన శిక్షణ ఇవ్వాలి. Appropriate punishment will have to be given for the mistakes and sins committed. ఈనాడు నాకు దుష్టభావములు వచ్చినాయి, ఈ దుష్టభావములంతా నా ఆహార విహారం చేయవచ్చినటువంటివి కనుక నేను ఈనాడు ఆహారమును భుజించను, ఈ యొక్క దీనికి ఈ గుణములకు ఇదే సరైనటువంటి శిక్ష అని మనం కొంచెం గట్టిగా మనసును నిగ్రహించుకొని తద్వారా దాన్ని పనిష్మెంట్ అని చేయడానికి సంసిద్ధులు కావాలి. Today I have got some bad ideas and bad thoughts. These have come because of bad food, and therefore this is bad. I should not have. కానీ మానవులు యందు ఒక విధమైన బలహీనత అభివృద్ధి అవుతూ వస్తుండాలి. But man is increasingly becoming weaker and తప్పులు weaker, చేయటము, committing mistakes దోషాలు పొందటము, and also getting bad feelings, కానీ ఇదంతా మానవుని యొక్క స్వభావం అని అనుకోవటము, thinking that this is all very natural weakness of human beings. దోషములు చేయటము, తప్పులు ఆచరించడము, ఇది మానవులు కదా, ఇది మానవులకు సహజమని భావిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. దోషములు చేయటము, తప్పులను ఆచరించడము మానవుని యొక్క స్వభావమే కాదు. Committing mistakes and committing sins, it is not natural to human being at all. And doing that and telling Swami, this is what I have done, excuse me, this is not correct. ఈ విధంగా మానవ స్వభావం అనుకుంటూ పోతే ఇది మరింత మితిమీరిపోతుంది. If you go on telling that it is natural, this is the very nature of human beings, it will go on increasing in you. దోషములు చేయటము దుష్టుల యొక్క లక్షణము. Committing mistakes is the quality and nature of a bad దుష్టులు man. ఎవరు? దానవులు. Who is the bad man? దైత్య భావంతో కూడినటువంటి వారు దానవులు. They are demons. ఇది రజోగుణ మిళితమైనటువంటి వారు దానవులు. These demons are having rajoguna. కనుక మనము రాక్షసులం కాదు. We are not demons. ఈ దోషములను ఏమాత్రం కూడా మనము క్షమించరాదు. We should not excuse any such fault. ఈ దోషములు మన స్వభావం కాదు. These are not our real nature. మన స్వభావము ప్రేమనే స్వభావము. Our real nature is సత్యమే love. మన స్వరూపము. Our very form is truth. ధర్మమే మన స్వధర్మము. Our duty is to carry out the acts according to righteousness. మనల్ని ఆవరించినటువంటిదే ధర్మము. It is dharma which has taken possession of us. ఈ ధర్మ త్యాగంతో కూడినప్పుడే ఇది ఒక విధమైనటువంటి యోగం అవుతుంది.
Only when you carry on things according to dharma, it becomes ఈ yoga. ధర్మము రాగంతో కూడినప్పుడు కేవలం ఇది కర్మలకు బంధితమవుతుంది. When this dharma becomes an attachment, then it leads you to bondage. ఈ ధర్మం యందు ఏమాత్రం కూడా మర్మమును మనం చేర్చుకోరాదు. We should not mix secret with dharma in any. ధర్మం అయినప్పటికీ నీ మర్మంతో చేర్చడం వల్ల ఇది కర్మగా రూపొంది తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. Even if it is dharma, if it is associated with something secret, then we have to ఒక take the చిన్న ఉదాహరణ consequences దీనికి. thereof. There is a small example for this. ధర్మజుడు ధర్మస్వరూపుడే, ధర్మమయుడే, ధర్మమూర్తి. Dharmaraja was the very embodiment of dharma. కానీ కృష్ణ ఆజ్ఞను పురస్కరించుకొని అశ్వత్థామ అతత్ అని కుంజరహ అని మర్మం పెట్టాడు. అక్కడ కొంచెం తక్కువ స్థాయిలో చెప్పాడు. When he was asked to do by Arjuna and Krishna, he just uttered that Ashwatthama horse is dead, Ashwatthama is dead, and horse in a very secret way. ఎలిఫెంట్ కుంజరహ ఎలిఫెంట్. Ashwatthama is dead, and in a inaudible way he said that it is an elephant. ఈ యొక్క కొంత మర్మమును అందులో చేర్చడం చేతనే ధర్మజుడు కొంతకాలమైన కూడా నరకాన్ని అనుభవించుతూ వచ్చాడు. By mixing this kind of secret thing, అనగా ఆ dharma, మర్మం యొక్క కర్మనే ఇతనికి అనుభవానికి కారణం. it is an account of mixing up with dharma this kind of secret. కనుక ధర్మములో ఎట్టి మర్మము కూడా చేర్చరాదు. There should not be any secret sin associated with dharma. ధర్మము దైవ స్వరూపము. Dharma must be considered రామో as the power విగ్రహవాన్ of ధర్మ God. అన్నంత మాత్రం ఇది చాలదు. If you merely utter Rama is the very embodiment of dharma, that is not sufficient. కనుక ఆ ధర్మాన్ని మనం ఆచరణలో ఉంచాలి. We have to practice such dharma. ఆనందంతో అనుభవించాలి. We have to enjoy it with ఎట్టి heart. పరిస్థితులు ఏందైనా కూడా దానిలో ఏమాత్రం కూడా ఒక విధమైనటువంటి జిగుప్సు మనకు రారాదు. Under any circumstances, we should never get disgusted with dharma. ఈనాడు మనం భక్తులము అని అనుకుంటున్నాం. Today we are telling ourselves that భక్తులకు we are ఉండవలసినటువంటి devotees. లక్షణాలు ఏమిటి? అవి మనలో ఉన్నవా? What are the qualities of a true devotee? Do we have them? స్వామికి సర్వము అర్పితం గావించామనుకుంటున్నావు. సర్వము అర్పితం గావించుంటే నీ దగ్గర ఇంకా రాగములు ద్వేషములు ఎక్కడి నుంచి వచ్చాయి? We delude ourselves by telling that we have offered all the things to Swami. If you have really offered, how would you have these kind of bad qualities left in దుష్ట you? భావములంతా నీ దగ్గర పెట్టుకున్నావు. All the bad qualities you have kept with మంచి yourself. మాటలు మాత్రం నాకు అందిస్తున్నావు. All the good words only you are offering it to me. కాదు నీ దుష్ట భావములంతా నాకు అందించు, నా మంచి భావం నువ్వు అందుకు. దీనికి సరైన సాధన చేయాలి. You offer all your bad qualities to me and take love and good qualities from me and you enjoy the life. ఆ దుష్టభావం నా దగ్గర ఉంటుంటే అది దుష్ట మార్గంలో ప్రవేశించదు. When those bad qualities are with me, they cannot wag ఇవే their నీ tail. దగ్గర ఉంటుంటే నిన్ను హింసిస్తాయి. When they are with you, they can hurt you and harm you. సర్కస్ లోపల ట్రైన్ అయినటువంటి వాడి దగ్గర పులో సింహము ఉంటే వాడిని ఏమి చేయలేదు. When there is a tiger or a lion in a circus with this master, they will not be able to harm anyone. కానీ అదే ఇంకొక ప్రజల దగ్గర ఇంకొక వ్యక్తి దగ్గర పోయిందంటే వాడిని శిక్షిస్తుంది. The same cruel animal, if it were to be outside the కనుక circus, దుష్ట భావములు నీకు నువ్వు క్రూర మృగముల వంటివి. all the bad qualities are like cruel animals. ఈ క్రూర మృగములకు అన్ని కూడా నువ్వు శిక్షించేటువంటి వాడు దైవము. It is God. అతనే మాస్టర్. It is God who is the master who can Ah, change master all these activity. bad qualities. Offer all these things to him. అతని అదుపులో అవి ఉంటుంటాయి. They would be under his firm కానీ control. అదుపు తప్పినటువంటి నీ లోపల దాన్ని ఉంచుకుంటే నిన్ను చాలా క్షీణింపజేస్తుంది, If you keep నిర్మూలము గావిస్తుంది జీవితాన్ని. if you keep all these bad qualities in you, they can harm you and they can ruin your life. समस्त लोक